పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ పరిధిలో రాజు చెరువు రైతుల సమస్యను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం రాజు చెరువులో సాగు చేస్తున్నట్లు రైతులతో కలిసి వర్మ జేసీని కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను జేసీకి విన్నవించుకున్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా పంట పండించుకుంటూ సాగు చేసుకుంటున్నారని, కొంతమంది నేడొచ్చి ఆ స్థలంపై కన్నువేసి దాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ స్థలంలో సాగును అధికారులు అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించడం జరిగిందని, దీనిపై జేసీ సానుకూలంగా స్పందించారని, 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఇటు మల్లవరం రాజయ్య చెరువు కానీ, అలాగే చాలా కొమరగిరి చెరువు కానీ, ఇది ఆల్రెడీ రాజ్ చెరువు కొమరగిరి పంచాయతీలో ప్రతి చోట కూడా రైతులు కొంత ఏరియాని మెరక ఏరియా బ్యాక్ సైడ్ ఏదో ఉందో దాన్ని పంటలు పండించుకుంటుంటారు. ఈ చెరువు వచ్చేసరికి ఇది ఆల్రెడీ భూముల్లాగా ఉంది. ఇది 70 సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి. అదే సడన్గా ఒకళ్ళు వచ్చి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి లేనిపోయిన కంప్లైంట్లు ఇచ్చి వలన రెవెన్యూ అధికారులు కంప్లైంట్ గ్రీవెన్స్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఆపేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం, వీళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. వీళ్ళు సుమారు 130 మంది. వీరందరికీ కూడా వ్యవసాయం చేసుకుని పట్టు తిండి కోసం వ్యవసాయం చేసుకుని ఈ చెరువులో మనిషికో 20 సెంట్లు 50 సెంట్లు 40 సెంట్లు అలా ఉండే వ్యవసాయం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి మరి ఏదైతే 70 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారో అదేవిధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన కూడా ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడారు. ఈవేళ డెసిషన్ చేసి 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా నేను ఎంఆర్ఓ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తుంది. ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఇటు జనసేన కానీ అటు తెలుగు